Please don't mind. Thank you. Thank you very much. Thank you. Please, ఒక ఫోటో అందరికి ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఇయర్స్ కన్వెంట్ లేవు. పర్వాలేదు, ప్లీజ్ లెట్స్. ఇది పొలిటికల్ కాదండి, పిల్లల కోసం. అందుకో మేము నిలబడతాం. సభాధ్యక్షుడికి అలాగే ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా ఉద్యోగాల కోసము ఇంటర్వ్యూ అటెండ్ కావడానికి వచ్చిన సోదరులు సోదరిమణులకి అందరికీ నమస్కారం అండ్ ఆల్ ద బెస్ట్. Almost 20 years back, when I finished my MBA in Hyderabad, I had attended a same kind of interview. That was for Stockholding Corporation of India, central government job కోసం. ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాము, దాంట్లో ఇంటర్వ్యూలో మేము సక్సెస్ అయ్యాము. కానీ అన్ఫార్చునేట్లీ 7,000 రూపాయల జీతం ఆ టైంలో, 7,000 రూపీస్ శాలరీ. మార్కెటింగ్ తెచ్చుకున్నాం, మోటార్ సైకిల్ పైన బ్యాగ్ తగిలించుకొని బాండ్స్ని, అంటే మామూలు పాతకాలంలో షేర్స్ కొంటే బాండ్స్ ఇస్తుంది ఇట్లాంటి, దాన్ని డీమ్యాట్ అకౌంట్కి మార్చడానికి ఆ పని నా పైన పెట్టారు. సో అప్పుడు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్కి, అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి అన్ని చోటుగా పోయి వాళ్ళ కాడ ఉండే బాండ్స్ తీసుకొని దాన్ని డీమ్యాట్ ఫార్మాట్ చేసి మేము ముందరికి తీసుకొని పోయి ముంబైకి పంపించాలి. ఆ పని, ఆ 7,000 రూపాయలు జీతం బాధలేదు, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుండేది. ఆ 7,000 రూపాయలు తీసుకొని పోయి మా అమ్మకి ఇచ్చాను నేను, నా ఫస్ట్ జీతం. చాలా సంతోషపడింది ఆయన. అదే రకంగా మీరందరూ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంలో ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యి, మరి మీరు ఆ జాబ్స్ మీరు తీసుకోవాలా. మీ సీనియర్స్ అందరూ ఒకసారి, మీ అందరూ కూడా సీనియర్స్ని కనుక్కోండి. ఒకసారి ఇదే కాలేజ్ గ్రౌండ్స్లో మనం ఆల్మోస్ట్ ఒక 5,000 మందిని పెట్టి మనము జాబ్ మేళా చేయడం జరిగింది. ఆ కాలంలో అంటే 14 to 19 మధ్యలో 3 times పెట్టారు జాబ్ మేళా. ఆ కాలంలో ఒకసారి 400, ఒకసారి 300, ఒకసారి 200 జాబ్లు తీసుకున్నారు. పక్కన ఉన్న పుచ్చకాయలమాన గ్రామం నుంచి అమ్మాయిలు శ్రీ సిటీకి పోయారు. కంప్యూటర్, ఇది సెల్ ఫోన్లు తయారు చేసే దాంట్లో వాళ్ళు జాబ్స్ తీసుకొని పోయి అక్కడ ఉండి కొంతమంది చేస్తారు, కొంతమంది వాపస్ వచ్చేస్తారు. మనకి మేడం ఇందాక చెప్పినట్ల మనము చాలా ఇంటీరియర్ పత్తికొండ అంటే ఇక్కడ రైతుకి తప్ప మాక్సిమం ఉద్యోగాలు వగర ఇక్కడ మన కాడ లేవు. ఎందుకంటే ఇండస్ట్రీలు రావాలంటే మనకి హైవేలు ఉండాలా, హైవేలు కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఉండాలా, నదులు ఉండాలా ఇండస్ట్రీలు నడచాలంటే, ఎందుకంటే వాటర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. అన్ని ప్రకారాలుగా చూసుకున్నా కానీ మనం చాలా కంపెనీస్ని ఇన్వైట్ చేస్తాను నేను ఇక్కడికి. దయచేసి మీరు ఇక్కడికి వచ్చి స్పిన్నింగ్ మిల్ లాంటిది ఒకటి పెట్టండి, లేదా ఫార్మా యూనిట్ పెట్టండి అని. కానీ మన కాడ రోడ్ కనెక్టివిటీ అనేది ఒక పెద్ద ప్రాబ్లం తయారైంది. అంటిల్ అండ్ అన్లెస్ మనకు ఒక పెద్ద హైవే ఒకటి క్రియేట్ అయ్యేదాకా మన కాడికి ఇండస్ట్రీస్ రావు. అందుకని దయచేసి ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీస్ మీరు అందరూ 100%గా వాడుకోవాలా ఇవి. అలానే చంద్రబాబు నాయుడు గారు ఇంకా లోకేష్ గారు చెప్పినట్ల ఈ జాబ్ మేళ వాళ్ళు చెప్పిన ప్రామిస్ మాదిరి ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే చెప్పారో దాని ప్రొసీజర్ ప్రకారంగా ఫస్ట్ జాబ్ మేళ మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మరి నెక్స్ట్ జాబ్ మేళ ఈసారి ఎవరైతే సెలెక్ట్ కారో అగైన్ 1 monthలో లేకపోతే 1.5 monthలో ఇంకొకసారి మనకి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఆ ఆపర్చునిటీ మనం ఉపయోగించుకుంటాము. మనమందరం కూడా ఏదో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఊక ఇంట్లో కూర్చోవాలని ఆ ప్రోగ్రామ్ పెట్టుకోకండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక 3,000 రూపాయలు ఇస్తారని చెప్పి సార్ దాంతో అని చెప్పి మీరు అట్లా ఆలోచించకండి. ఆ 3,000 రూపాయలు కూడా తీసుకొని మీరు బుక్కులు కొనండి, లేకపోతే ఏదైనా చిన్న కోర్స్ జాయిన్ కాండి. ఇందాక సార్ చెప్పినట్ల పైథాన్ అన్న లేదా ఏదైనా ఒక టైప్లో ఏదో ఒకటి స్కిల్, ఇంకా ఒక స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవాలి మనం. ఆ స్కిల్ సెట్ డెవలప్ చేసుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ మన కోసమే ఇంకా బెటర్గా వస్తాయి. మీరందరూ కూడా దిస్ ఇస్ జస్ట్ శాంపుల్ అనుకోండి, దిస్ ఇస్ మినీ జాబ్ మేళా. నెక్స్ట్ జాబ్ మేళా పెట్టే లోపల there will be more companies, ఇంకా చాలా కంపెనీస్ ఇన్వైట్ చేస్తారు. రెడ్డి గారు చేసిన తర్వాత ఇంకా చాలా మంది వస్తారు. మీరు ఇందాక ప్రిన్సిపల్ మేడం చెప్పినట్ల డోంట్ ఫీల్ బ్యాడ్. మనకి బ్యాక్గ్రౌండ్ పుట్టడంతోనే ఎవరు ఇంగ్లీష్ మాట్లాడలేరు. నోబడీ కెన్ డూ దాట్. వి విల్ పాలిష్ అవర్ సెల్ఫ్. మనం పాలిష్ చేస్తాము, దానిపైన కోర్సులు తీసుకుంటాము.
హౌ టు అటెండ్ ఇంటర్వ్యూస్ అనేది ఆన్లైన్ మీరు చూస్తే ఈ రోజుల్లో ఇమీడియట్గా యూట్యూబ్లలో చూస్తే కూడా చాలా ఈజీ ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి, అవన్నీ కూడా చూసి ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ రాదు మాకు అని చెప్పి అదొక్కటి నిరుత్సాహం కాకండి. జాబ్కి ఇంగ్లీష్కి సంబంధం లేదు. మన పనితీరు చూసుకొని, మన బాడీ లాంగ్వేజ్ చూసుకొని మనకి జాబులు దొరకడం జరుగుతుంది. నాకు ఇంటర్వ్యూ అయినప్పుడు టైల్ గీలు పట్టుకుని పోయినాను. అక్కడ అడిగిన దాంట్లో అవుట్ ఆఫ్ 9 to 10 క్వశ్చన్స్లో నేను ఆల్మోస్ట్ ఒక 6 దాకా ఆన్సర్ చేయలేగా, మిగతా 4 అట్లా ఎగిరిపోయినాయి. అయినా కానీ అక్కడ కాన్ఫిడెన్స్, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళు చూస్తారు. వాళ్ళు నోటీస్ చేసేది ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాడు, ఈ అబ్బాయికి ఒక జాబ్ వర్క్ ఇచ్చినామంటే కంప్లీట్ చేయగలుగుతాడా చేయలేడా అని చెప్పి ఒక ఆలోచన చేస్తారు. అందుకోసం బీ కాన్ఫిడెంట్ వైల్ అటెండింగ్ ఇంటర్వ్యూస్. అండ్ దీంట్లో పొలిటికల్ మాదిరి వాళ్ళు చెప్తే జాబ్ దొరుకుతుంది, వీళ్ళు చెప్తే జాబ్ దొరుకుతుంది అని పెట్టుకోకండి. దయచేసి ఫుల్ 100% వాడండి. మీరు చదువుకునే చదువుకి 100% మీకు ఏదైతే జాబ్ ఆశిస్తున్నారో ఆ జాబ్ దొరుకుతుంది. ఇది ఒక్కసారి మిస్ అయినా అని పర్వాలేదు. నెక్స్ట్ టైం every month or every 2 months we'll conduct a job mela. We will satisfy everybody. That is our motive here. ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఉండాలా, పెట్టుకోవాలా అని చెప్పి ఆ ప్రకారంగా. సో I not take up most of your time and we'll get the position start. నన్ను పిలిపించి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Now we'll get back to the process. Thank you very much అందరికీ.